హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మొక్కజొన్నతోటి గారెలు చాలా అంటే చాలా బాగుంటాయండి. బయట వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తే ఇలా స్వీట్ కార్న్ తోటి గారెలు ట్రై చేయండి. ముందుగా 2 మొక్కజొన్నలు తీసుకొని ఇలా వలిచి ఒక బౌల్లోకి వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇది చిన్న జారు, గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, అలానే ఇది మిక్సీ పెట్టుకుంటూనే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాము. ఇప్పుడు లాస్ట్గా కొన్ని మొక్కజొన్న కండ్లు, అదే స్వీట్ కార్న్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసుకొని మిక్సీ పెట్టుకున్నాక పుటానీ పప్పు ఉంటాయి కదా, శనగపిండి పన్నాలకి పుటానీ పప్పు మిక్సీకి వేసుకొని కొంచెం వేసేసుకొని కొద్దిగా సాల్ట్, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని చేత్తో వచ్చిన వాళ్ళు చేత్తోనే వేసుకోండి, లేదు అంటే ఒక పేపర్తో వేసుకోండి. నేనైతే ఇది సరిపోతుందని చెప్పేసి ఫస్ట్ బియ్యం పిండి యాడ్ చేయలేదు, కానీ ఇలా చేసి వేస్తే మనకి గారెలాగా బాగానే వచ్చింది. కానీ ఆయిల్లో వేస్తే లూజ్గా ఉండి విడవడిపోతుంది. సో చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. అందుకని చెప్పేసి తర్వాత శనగపిండి వేసాం కదా, తర్వాత బియ్యం పిండి కూడా యాడ్ చేస్తాను. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. బియ్యం పిండి కూడా కంపల్సరీగా శనగపిండి, బియ్యం పిండి 2 వేసుకొని కన్సిస్టెన్సీని బట్టి వేసుకోండి. లూజ్గా ఉంటే బియ్యం పిండి యాడ్ చేసుకోండి, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా బియ్యం పిండి కూడా యాడ్ చేయాలి. శనగపిండి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా గారెల్లాగా చేసేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని మనకి ఎన్నైతే వస్తాయో అన్నీ వేసుకోండి. ఫస్ట్లో 2 పోయినాయి, తర్వాత బియ్యం పిండి కలిపాను. ఇవైతే తింటుంటే లోపల సాఫ్ట్గా, మెత్తగా, తీయగా బాగుంటాయి అన్నమాట. ఈ స్వీట్ కార్న్ గారెలు ఎప్పుడు ఉడకబెట్టే తింటాం కాదు, ఇలా గారెల్లాగా కూడా ట్రై చేయండి. అన్నట్లు ఇది వర్షాకాలం కాబట్టి ఎక్కువ ఈ స్వీట్ కార్న్ అనేది వర్షాకాలంలోనే వస్తుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇలా మనకి పిండి ఎంత ఉంటే అన్ని వాయిలు వేసేసుకొని ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని, సర్వింగ్ బౌల్ తీసుకొని వీటిని సర్వ్ చేసుకొని మనము అల్ల పచ్చడితో తిన్నా బాగుంటుంది, ఒట్టిగా తిన్నా కూడా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్.